ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం దోబూచులాడుతోంది. తగ్గినట్లే తగ్గుతూ మళ్లీ కుండపోతగా కురుస్తోంది. 10 రోజుల వ్యవధిలో కురిసిన భారీ వర్షాలతో వ్యవసాయ రంగం కుదేలైంది. జిల్లాలో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో సర్వే కొనసాగుతోంది. మరో 2-3 రోజుల్లో సమగ్ర నివేదిక వస్తుందని అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 16, 17 తేదీలతో పాటు తాజాగా 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో వేలాది ఎకరాల పత్తి పంట నీట మునిగింది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే కనీసం 25,000 ఎకరాలకు పైగా పంట నీటి పాలవగా ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో 60,000 ఎకరాలకు పైగా పత్తి పంట నష్టం జరిగినట్లు వెల్లడవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో సాత్నాల, మత్తడివాగు, ఆసిఫాబాద్ జిల్లాలో ఆడ ప్రాజెక్ట్, నిర్మల్లో గడ్డెన్నవాగు, కడెం, స్వర్ణ ప్రాజెక్టుల నీరు దిగువకు విడుదల చేయడంతో పాటు భారీగా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లటంతో పత్తితో పాటు ఇతర పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పత్తి వరదల పాలవటంతో రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఎకరా సంతం మీద ఎకరా కవులు కొట్టినా అంత నష్టమైంది. నీళ్లు ఏకమై 2 సార్లు వచ్చినాయి. అంతా పోయింది. తోరి బొబ్బరి బిబ్బరి బెన్నెలన్నీ అంత నుక్సాన్ ఖర్చు అయితే మాలస వచ్చింది. లక్షన్నర ఖర్చు పెట్టినాం. ఆ ఒక్కరి తర్వాత దమ్ము లేకుండా వచ్చింది. నీళ్లు ఎంతెత్తు మన నిలబడి అయినాయి. చేనుల సాపు రోడ్ ఎత్తయింది. వెళ్ళిపోయింది. చెరువు మాట ఇంకో చేనుల దావా అనిపోయింది. సాపు పత్తి అంత ఇట్లా ఎండిపోయింది. ఆకు దిగిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తితో పాటు ఇతర పంట నష్టంపై క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు మరో 2-3 రోజుల్లో సమగ్ర నివేదిక వస్తుందని చెబుతున్నారు. ప్రాథమికంగా మేము అంచనా వేసినప్పుడు 20,608 ఎకరాలు రావడం జరిగింది. అయితే నిన్న మొన్న జరిగిన వర్షాలను కూడా మనకు కొంత నష్టం జరిగిందని మాకు ఫీల్డ్ నుంచి రిపోర్ట్ రావడం జరిగింది. అది కూడా పరిణామం తీసుకొని దాన్ని కూడా మేము నమోదు చేస్తున్నాము. సో ప్రతి ఏఈఓ, ప్రతి ఆఫీసరు ప్రతి ఫీల్డ్కి వెళ్ళి ఎంత పంట నష్టం జరిగింది, ఏ విధంగా జరిగిందని చెప్పి ఏ విధంగా ఏ కారణం జరిగింది, స్టాండ్ కాస్ట్ జరిగిందా లేదా పంట నష్టం జరిగిందని మొత్తం రికార్డ్ చేస్తున్నాము. అది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంతా రిపోర్ట్ చేసి 2 రోజుల్లో మేము ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. నష్టపోయిన పంటలకు పరిహారంతో పాటు రబీ పంటలకు ప్రభుత్వం రాయితీలిచ్చి భరోసా కల్పిస్తే తప్ప రైతులకు ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.